హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం చేశాము అనేది ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటా. అమ్మ తను అయితే రెడీ అయిపోయారు ఊరికి వెళ్ళడానికి. ఇది తీసుకుని బాయ్ బాయ్. ఇదైతే సాటర్డే మార్నింగ్. సో సాటర్డే మార్నింగే బయలుదేరాలి కదా అనేసి ఫ్రైడే నైట్ షాప్ నుంచి రాగానే ఇక కొన్ని శారీస్ అన్నీ తీసుకొని వాటి బ్లౌజెస్ అన్నీ కూడా కట్ చేసుకుంది. పిన్నికి స్టిచ్చింగ్కి ఇచ్చేసి వద్దామనేసి. ఇప్పుడు సడన్గా ఊరికి ఎందుకు అంటే మా అమ్మ వాళ్ళు కాల్ చేశారు, వడబియ్యం వేయాలి రా అనేసి. సో అమ్మకు పిన్నికి ఇద్దరికి కూడా వడబియ్యం అయితే వేస్తున్నారు. నెక్స్ట్ మంత్ వెళ్దాం అనుకున్నారు వీళ్ళు, ఏదో ఫంక్షన్ ఉంది అప్పుడే వేసుకుంటామనేసి. బట్ అప్పుడు వేసుకోకూడదు అన్నందుకు ఇంక ఇప్పుడైతే హడావిడిగా రెడీ అయ్యి వెళ్తూ ఉంది. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా, అంటే అమ్మాయిలకి పుట్టింటికి వెళ్ళాలి అంటే. సో తను బ్యాగ్ ప్యాక్ చేసుకుంది. ఇంకా తను పాపకి నేను తీసి పెట్టాను డ్రెస్సెస్ అన్నీ కూడా. సో ఇంకా వాటిని అన్నీ కూడా ప్యాక్ చేసుకొని బ్యాగ్ అయితే నైటే రెడీ చేసుకొని పెట్టుకుంది. అమ్మకు నాన్నంటే ఎంత ప్రేమ చూడండి. ఎప్పుడు చూసినా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడైతే ఊరికి వెళ్తుంది కదా, సో సాటర్డే అండ్ సండే 2 days ఫుడ్ లేకుండా అవుతుందేమో నాన్నకి అంటే నేను ఉన్నాను. బట్ ఏంటంటే నేను ఎక్కువగా చపాతీస్ చేయడము లేదా వేరే ఏమైనా ట్రై చేయడము అలా చేస్తూ ఉంటాను. రొటీన్గా చేసేవి కాకుండా కొంచెం కొత్తగా అయితే చేస్తూ ఉంటాను కదా. సో నాన్నకి రొటీన్గా కాదు, రొటీన్గా చేసే పలావు, ఇడ్లీ, దోశ అన్న కూడా పెద్దగా అంటే తింటారు, బట్ అంత సాటిస్ఫాక్షన్గా తినరు. తనకేమున్నా కూడా పప్పు, అన్నం, శనక్కాయల చట్నీ అలాంటివి అయితేనే ఎక్కువగా ఇష్టపడతారు, తింటారు. పప్పు అంటే ఎంత ఇష్టం అంటే 3 times per dayలో 3 times కూడా పప్పు అన్నమే తిను, అలా ఒక 30 days తిను అన్నా కూడా ఏం ఫీల్ లేకుండా తింటారు. సో అందుకని నేను పప్పు చేస్తానో లేదో అనే డౌట్తో అమ్మ చేసి వెళ్ళింది. సో దట్ 1 or 2 days వెళ్ళొచ్చినా కూడా నాన్నకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేసి. ఎంత కేరింగ్ ఉంటుంది చూడండి హస్బెండ్కి వైఫ్ మీద, ఆర్ వైఫ్కి హస్బెండ్ మీద. ఇక స్టార్టింగ్లో కూడా నాన్న అయితే నంబర్స్ అన్నీ కూడా అమ్మకి రాసిస్తూ ఉన్నాడు, ఏమైనా ప్రాబ్లం అయితే కాల్ చేయండి అని. ఇదే కదా హస్బెండ్ అండ్ వైఫ్ అంటే. సో అందుకని పప్పుకు పెట్టేసి వెళ్ళింది, సో రెడీ చేసుకుని అని. ఇక దాన్ని పోపు పెట్టేసుకొని పప్పు అయితే రెడీ చేసేసాను. ఇంకా కొంచెం ఎందుకు డాండ్రఫ్ ఎక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం అలా ఆనియన్స్ మిక్సీ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి హెయిర్కి అయితే అప్లై చేసుకున్నాను. ఇక నాన్నకైతే 2 timesకి కూడా ప్యాక్ చేసేసాను బాక్సెస్ అనేది, రైస్ అలాగే పప్పు కూడా. ఇక మేమందరూ కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈరోజు ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారో చూడండి, వెన్న అలంకారం అయితే చేశారు. మన చీకుగడు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈరోజు స్కూల్కి అయితే పంపించలేదు వాడిని. లవంగాలు వేసి చేశారు కదా, ఫుల్ స్పైసీగా ఉంది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఒక లడ్డు అయితే తిందామని తీసుకున్నాం. ఇదైతే నిన్న చేసిన జ్యూసే. నిన్న కొంచెం ఎక్కువగా చేశాను, అంటే కమ్మలు తను ఆమ్లా వేస్తున్నాను కదా, సో టేస్టీగా ఉంటుందేమో మేము తీసుకుంటామన్నందుకు ఎక్కువ చేశాను. కొంచెం కొంచెం అంటే వాళ్ళు విత్ పల్ప్తో అయితే తీసుకోలేదు, ఫిల్టర్ చేసి ఇచ్చాను. ఫిల్టర్ చేసి ఇచ్చినందుకు ఇంకా తీసుకున్నారు. బట్ ఇంకా కొంచెం ఎక్కువగా చేశాను కదా, మిగిలిపోయిండే, అందుకని ఇంకా ఈ రోజుకి అలానే పెట్టుకున్నాను. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకున్నా. జ్యూస్ నానా తాతావా తాతావా. వీడు దీన్ని చూసి సిరప్ జ్యూస్ అనేసి అంటున్నాడు, అంటే ఈ కలర్లోనే ఉండే వానికి మొన్న సిరప్స్ ఇచ్చారు కదా అవన్నీ కూడా. టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఇంకా అక్కడ ప్రసాదం తిన్నాను కదా మంచిగా, అందుకని ఇంకా ఆకలి వేయలేదు. ఇప్పుడైతే తీసుకుందాం అనేసి తీసుకున్నాం. నేను యూజ్ చేస్తున్న కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని అయితే నైకా నుంచి తెప్పించాను. సో అన్బాక్స్ చేసేద్దాం రండి. ప్యాకింగ్ అయితే చాలా
సో చాలా బాగా వచ్చింది ప్యాకింగ్, అంటే బాటిల్స్ ఏమీ పోకుండా. మన తను పాప ఉన్నింటే బాగుంటుండే, అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యేది అన్బాక్సింగ్ చేయడానికి. ఓపెన్ చేసేద్దాం. ఏ ప్యాకింగ్ ఓపెన్ అయిపోయింది. బిల్లు కట్టుకో. సో ఈ 2 ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ పెట్టినవి. కొన్ని ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి, అవైతే సపరేట్గా ఇచ్చారు ఇలా. ఇదేమో తెలీదు, ఇదైతే నేను ఆర్డర్ పెట్టలే. సో ఫస్ట్ ఫ్రీ ప్రోడక్ట్స్ చూద్దాము. నాకు చిన్నగా ఉంటే చాలా నచ్చుతాయి, అంటే ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటాయి కదా, చిన్న చిన్నగా ఉంటే సో మనం ఎక్కడైనా తీసుకొని వెళ్ళడానికి బాగుంటుంది. నాన్న వావ్ క్యూట్ ఉన్నాయి చూడండి. నేనైతే ఈ సన్ స్క్రీన్ ఆర్డర్ పెట్టాను. సో ఈ సన్ స్క్రీన్కి నాకు సో సేమ్ సన్ స్క్రీనే, ఇది వచ్చేసి 125 ml అనుకుంటా. 125 ml ఎంజీనా 10 grams, సారీ 125 grams. సో దానికి సేమ్ బ్రాండే డాక్టర్ షీట్ది నేను యూజ్ చేస్తున్న సన్ స్క్రీన్, సెరమైడ్ అండ్ విటమిన్ సి. సో దీనికి నాకు ఈ 2 ఐటమ్స్ ఫ్రీ వచ్చాయి, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. నాన్న కాదు నాన్న. సో 10 grams ఇవి 2 కూడా. ఎండకు అంటే పైనకి వెళ్తున్నాను కదా పిల్లల్ని పిలుచుకొని, సో ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవుతాను అని సో సన్ స్క్రీన్ రీసెంట్గా అంటే ఇంట్లో ఉంది ఒకటి, ఒక 1 month నుంచి యూజ్ చేస్తున్నాను. సో పైనకి వెళ్ళినప్పటి నుంచి సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తున్నాను, అంతకుముందు అయితే లేదు. సో డాక్టర్ షీట్ వాళ్ళది సెరమిడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దీనికి నాకు 10 grams మాయిశ్చరైజర్ అలాగే సన్ స్క్రీన్ని ఫ్రీ ఇచ్చారు. అండ్ నేను యూజ్ చేస్తున్నది ఇంకా అయిపోలేదు, సెటాఫిల్ క్లెన్సర్. సో ఈ క్లెన్సర్కి ఇప్పేస్తా. సో ఈ చిన్ని క్లెన్సర్ అయితే ఫ్రీగా ఇచ్చారు, ఇది చాలా బాగుంది. అంటే నేను 1 day 2 daysకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంత పెద్దది తీసుకుని వెళ్ళలేను. మొన్న సెట్టూర్కి వెళ్ళినప్పుడు అలానే అయ్యింది, అస్సలు తీసుకొని వెళ్ళలేదు క్లెన్సర్. జస్ట్ వాటర్తో వాష్ చేసుకుని క్రీమ్ వేసుకున్నాను. నేను క్రీమ్ కూడా తీసుకొని వెళ్ళలేదు, అక్కడ ఉన్నది యూజ్ చేసుకున్నాను. అంటే పెద్ద పెద్ద ఇలాంటివి తీసుకుంటాను కదా, సో క్యారీ చేయడానికి 1 or 2 daysకి ఇబ్బందిగా ఉంటుంది. సో నాకు ఈ ఫ్రీ ఐటమ్స్ చూసి వీటిని అయితే ఆర్డర్ పెట్టుకున్నా నేను. చాలా బాగుంది, చిన్నది. ఇది 25 ml సెటాఫిల్ జెంటల్ స్కిన్ క్లెన్సర్. అండ్ ఒకటి ఫ్రీ గిఫ్ట్ అయితే పంపిస్తామన్నారు, బట్ ఏంటి అనేది తెలీదు, చూద్దాము. సౌండ్ని కొంచెం నెగ్లెక్ట్ చేయండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. చాలా సాఫ్ట్ ఉంది, ఏముందో దీని లోపల. మాస్కా? ఎస్. సో నైకా వాళ్ళది టీ ట్రీనా? ఎస్, టీ ట్రీ ప్లస్ ఆలోవెరా ఫర్ క్లియర్ అండ్ మాయిశ్చరైజ్డ్ స్కిన్ అంట. సో ఫేస్ మాస్క్ అయితే వచ్చింది, ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో వ్యాలంటైన్స్ డే ఆఫర్స్ ఉండే కదా, సో అందుకని తీసుకున్నాను. సో క్లెన్సర్ అలాగే సన్ స్క్రీన్. సో వాటితో పాటు మన చీకుగడ అన్ని కూడా విప్పేశాడు. ఇక్కడే ఉందన్నా, ఇదిగో చీకుగడ ఇంట్లో ఉంటే ఇలా ఉంటుంది వీడియో అనేది. సో మాస్క్ అలాగే ఇవైతే నాకు ఫ్రీగా వచ్చాయి. నేను అంత కాస్ట్ పెట్టి తీసుకున్న వీటి మీద అంత హ్యాపీగా లేదు, బట్ వచ్చిన ఫ్రీ ఐటమ్స్ చిన్న చిన్నవి అయినా చాలా. అంటే ఇప్పుడు ఇంత పెద్దది నేను తీసుకొని వెళ్ళలేను, ఎక్కడికైనా వెళ్ళాను అంటే 1 day 2 daysకి. బట్ ఇవైతే
ఈజీగా క్యారీ చేయొచ్చు కదా. సో సన్ స్క్రీన్ అలాగే క్లెన్సరు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు. అంటే అన్నం, పప్పు నాన్న కోసం చేసిందే. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం చేయలేదు కదా. సో, టెంపుల్‌కి వెళ్ళేసొచ్చిన తర్వాత చేద్దాము అని అనుకున్నాను. బట్ టెంపుల్‌లో రైస్ బాత్ అలా పెట్టారు. కొంచెం ఎక్కువగానే పెట్టారు. సో, అందుకని ఇంక అక్కడ తిన్నందుకు తినాలనిపించలేదు. ఇక ఆఫ్టర్‌నూన్‌కైతే మార్నింగ్ నాన్న కోసం చేసిన రైస్ ఉండే. ఇంక కమల్ కూడా వెళ్ళిపోయుండే కదా. ఇంక నాకు, చీకుకి మాత్రమే. సో, ఇద్దరం కూడా ఇంకా అన్నం, పప్పు అయితే తిన్నాము. ఇక కమ్మలివి ఉసిరికాయలు తెచ్చి చాలా రోజులయింది. వెడ్నెస్‌డే, థర్స్‌డే వచ్చాడు కదా తను. సో, అప్పటినుంచి అలానే పెడుతూ ఉన్నాను. ఇంక రోజు అమ్మతో తిట్లయితే తిడుతూనే ఉంది. అవి కట్ చెయ్యి, కుళ్ళిపోతాయి, కట్ చెయ్యి, కుళ్ళిపోతాయి అనేసి. సో, అందుకని ఇంక ఈరోజు కట్ చేద్దామని తీసుకున్నాను. బట్ అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా. అంత ఈజీగా కట్ అవ్వట్లేదు. చాలా టైం తీసుకుంది. అక్కడికి వీటిని కొంచెం మంచిగా వాష్ చేసి కట్ చేస్తున్నా. చూడండి చేతులంతా కూడా ఒకలాగా అయిపోయాయి. మేబీ ఒక 1-2 కేజీస్ అలా కట్ చేసి ఉండానేమో. బట్ చేతులన్నీ కూడా చాలా నొప్పించాయి. ఇంకా చాలులే అనేసి అనిపించింది. సో, ఇంకా అన్నీ ఉన్నాయి. సో, వాటినైతే అలానే పెడదాము. ఇప్పుడైతే కట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది అనేసి ఇంకా స్టాప్ చేసేసాను. ఇంత మాత్రం కట్ చేశాను. నేను కట్ చేసిన దానికన్నా వేస్ట్‌గా ఉన్నవే ఎక్కువైపోయాయి. అంటే ట్రావెల్‌లో కొన్ని డ్యామేజ్ అయినట్టున్నాయి. ప్లస్ కమ్మలు వాళ్ళు దులుపుకున్నారు కదా. సో, అప్పుడు కింద పడి కొంచెం దెబ్బ తగిలినవన్నీ కూడా కొంచెం అవన్నీ కట్ చేసి పారేశాను. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము. అంటే 2 టైమ్స్ రైస్ తిన్నాం కదా. ఏదోలా అనిపించింది. సో, ఏదైనా చేసుకుందామా అన్నప్పుడు ఇంకా ఇంట్లో బ్రెడ్ ఉండే. సో, అందుకని గార్లిక్ బ్రెడ్ అయితే చేసుకుందాం అనేసి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంత బటర్‌నైతే మెల్ట్ చేసుకున్నాను. ఇక మెల్ట్ చేసుకున్న బటర్‌లోకి ఆరిగానో అయితే లేదు ప్రెజెంట్ ఇంట్లో అయిపోయింది. సో, అందుకని కసూరి మేతి కొంచెము, అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొంచెం కొత్తిమీర, 2 గార్లిక్ అయితే చూయించాను కదా. సో, దాన్ని దంచేసుకొని చాలా చిన్నగా దంచేసుకొని దాన్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకున్నాను. ఇక మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్స్ తీసుకొని దాని మీద అప్లై చేసుకున్నాను. చీజ్ అంటే చాలా ఇష్టము. సో, అందుకని ఇంక గార్లిక్ బ్రెడ్ మీద చీజ్ వేసుకుందామనేసి మంచిగా గ్రేట్ అయితే చేసుకున్నాను చిన్నగా. సో, మనం ఓవెన్‌లో పెట్టేటట్టుంటే కొంచెం పెద్దగా గ్రేట్ చేసుకున్నా లేదా పెద్ద పెద్ద పీసెస్ వేసుకున్నా మెల్ట్ అయిపోతాయి. బట్ ఏంటంటే నేను ఇక్కడ పాన్ మీద చేస్తున్నాను కదా. సో, అందుకని చాలా చిన్నగా చీజ్‌ని గ్రేట్ అయితే చేసుకున్నాను. సో, చీజ్ మెల్ట్ అవ్వాలి కదా. అందుకని ఇక్కడ లిడ్ అయితే క్లోజ్ చేశాను. మంచిగా మెల్ట్ అయిపోయింది చూడండి. గ్రేట్ చేసుకున్న చీజ్ అంతా కూడా. నాకే కాదు తనుకి మన చీకు గాడికి చీజ్ అంటే చాలా ఇష్టము. చీకు, నాకు ఇద్దరికి మాత్రమే కదా. సో, అందుకని నేను జస్ట్ 4 బ్రెడ్స్‌కి మాత్రమే చేసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువగా చేసుకునేటట్టుంటే క్వాంటిటీ అనేది కొంచెం డబల్ చేసుకోండి. బ్రెడ్ తింటావా? కాదు, చీజు. సో, యమ్మీ అండ్ టేస్టీ గార్లిక్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. క్రిస్పీగా ఉంది. పిజ్జా. ఈ మధ్య పిజ్జా తినడానికి బయటికి వెళ్ళలేదు. ఇంట్లో కూడా నేను ఈ మధ్య చాలా రోజులయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1 ఆర్ 2 మంత్స్ అయిపోయిందేమో పిజ్జా చెయ్యక. సో, మన చీకు గాడికి చీజ్ వేసి ఇచ్చాను కదా. సో, పిజ్జా అనుకొనైతే తింటున్నాడు వాడు. ఇక ఈవినింగ్ అన్నీ కూడా కొన్ని హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి కదా. స్వీపింగ్, క్లీనింగ్ అంతా చేసేసుకొని, పూజ కూడా చేసేసుకున్న తర్వాత ఇంకా నైట్‌కి చపాతీ అలా చేసుకుందాం అనేసి ఇక్కడ తడుపుకుంటున్నాను చపాతీ పిండి. మన చీకు ఏమో ఎంత అల్లరి చేస్తున్నాడో. అంటే ఇప్పుడు మేమిద్దరమే కదా ఉండేది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. సో, అందుకని ఎక్కువగా నాతోనే టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నాడు. టీవీ వేసుకొని ఉన్నా కూడా టీవీతో టైమ్ స్పెండ్ అయితే చేయట్లేదు. ఇక్కడ నాతోనే ఉంటున్నాడు. ఇంకో పక్క పద్దు అయితే కాల్ చేశాడు. సో, అక్కడ వాడితో మాట్లాడుకుంటూ, ఇక్కడ వీడితో చేసుకుంటూ ఆరామ్సే ఎంత ఈజీగా తొందరగా అయిపోయాయి చపాతీలు, అలాగే టమాటో కర్రీ 2 కూడా. మన చీకు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఇలా ఇబ్బంది పెట్టాడు. అంటే అమ్మ, నాన్న, నేను, కమల్, తను అందరూ ఉన్నామనుకోండి ఆరామ్సే వాడు ఆడుకుంటూ ఉంటాడు. ఎవరు అంటే ఏం చేసుకుంటున్నా పట్టించుకోకుండా వాడే ఆడుకుంటూ ఉంటాడు. బట్ ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళడు. అంటే నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. కిచెన్‌లో ఉంటే కిచెన్‌లో, హాల్‌లో ఉంటే హాల్‌లో అలా.
సో, ఇలా అయితే మా రోజు గడిచింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై బాయ్.